మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ లో అయితే ఉన్నాము. మరి ఈ మాసానికైతే ప్రత్యేకత ఉంది కదా, అదే కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అంతా కూడా మరి శివాలయాలు, విష్ణాలయాలు భక్త జనాలతో అలరాడుతూ ఉంటాయి. దీప ధూపాలతో ప్రత్యేక నిష్ట నియమాలతో మరి అందరూ కూడా ఈ మాసం అంతా కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అందులోనూ శివుడికి అండ్ విష్ణువుకి ఇది చాలా ప్రత్యేకమైన మాసం అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి కూడా దేవాలయాలలో చాలా విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసా? కార్తికేయుడు కృతికా నక్షత్రంలోనే కార్తీక మాసంలో జన్మిస్తాడనమాట. సో దీనిని కార్తీక పౌర్ణమి అని, శరత్ పౌర్ణమి అని, త్రిపుర పౌర్ణమి అని, మహాకార్తీక అని కూడా చాలా నామాలతో మన పూర్వీకుల నుండి కూడా దీనిని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియని పేర్లు అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇవి బాగా గమనించుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఈ రోజు ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో మరి లక్ష దీపోత్సవం అయితే జరుగుతుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా ఇక్కడంతా చాలా అంటే చాలా బిజీగా ఉంటారన్నమాట. మరి చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఈ దీపోత్సవంలో పాల్గొని అందరూ కూడా ఈ రోజైతే వాళ్ళ భక్తి శ్రద్ధలతో మరి శివుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా బిజీ చేసేస్తూ ఉన్నారనమాట. మరి లక్ష దీపోత్సవం గురించి పూర్తి వివరాలు మా యాంకర్ శివకుమారి మీకు చెప్తుంది. ఓం నమ శివాయ. ఇది మన ఈరోజు కార్తీక మాసమే పౌర్ణమి, అలాగే కృత్తికా నక్షత్రం కలిసినటువంటి దినం అన్నమాట. ఈ యొక్క కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క రోజు అన్నమాట. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి పరమశివుడికి అలాగే మహావిష్ణువు కూడా ప్రీతికరమైనటువంటి పౌర్ణమి దినం. అలాగే ఈ కృత్తికా నక్షత్రం కూడా కలిసింది కాబట్టి ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ మనం 360 ఒత్తులు కలిపినటువంటి దీపాలు కానీ వెలిగించినట్లయితే మనం ఈ సంవత్సరం రోజులు మనం దీపారాధన చేసినా చేయకపోయినా కూడా మనకి ఈ యొక్క రోజు కానీ 360 ఒత్తులతో కానీ ఈరోజు దీపారాధన కానీ చేసినట్లయితే ఈ 300 రోజులు దీపారాధన చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుందని, అందువల్ల ఎక్కువ మంది భక్తులందరూ కూడా ఈరోజు శివాలయాలకి అలాగే విష్ణాలయాలకు వెళ్ళి 360 ఒత్తులు వెలిగించడం అందరూ కూడా జరుగుతుంది. మన దేవాలయం కూడా చాలామంది వచ్చి వెలిగించారు. అలాగే ఈరోజు మన దేవాలయంలో ప్రతి మాసంలో కూడా కార్తీక దీపాలకి, ఆకాశ దీపాలకి వెలిగిస్తారన్నమాట. అంటే 25 ఈ యొక్క కొందరికి 25 నక్షత్ర రంధ్రాలు ఉంటాయి. అంటే 25 నక్షత్రాలకి ప్రతీక అన్నమాట. కాబట్టి ఈ యొక్క కొండ దీపాలు కానీ ఆకాశ దీపాలను కానీ వెలిగించినట్లయితే ఈ మాసం రోజులు కూడా స్వామి వారికి దీపం కానీ వెలిగించంటే కార్తీక మాసం యొక్క పుణ్యఫలం లభిస్తుందని చెప్పి అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ప్రతిరోజు స్వామివారికి ఈ యొక్క ఆకాశ దీపం, నక్షత్ర దీపాన్ని వెలిగిస్తూ జరుగుతుంది. అలాగే ఈరోజు పౌర్ణమి సందర్భంగా కృత్తికా నక్షత్రం సందర్భంగా మన గుళ్ళో పైన ఆకాశ దీపం, కృత్తికా నక్షత్ర దీపాన్ని 108 డేటాలతో కృత్తికా నక్షత్ర దీపాన్ని మనం వెలిగించడం జరిగింది. అలాగే ఈరోజు గత ఆలయం నిర్మించి 15 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రతి మాసంలో కూడా ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని అలాగే లక్ష దీపోత్సవాన్ని మనం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటాము. భక్తుల యొక్క కావలి యొక్క సహకారంతో స్వామివారికి బలమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గుడిలో లక్ష దీపోత్సవం అలాగే వనభోజన మహోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవం కూడా నిర్వహించబడింది అన్నమాట. ఈ యొక్క జ్వాలాతోరణం వెలిగించినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి వరం కోరుకుంటుంది అన్నమాట. అంటే ఈ యొక్క జ్వాలాతోరణం కింద కానీ స్వామివారు నేను అంటే మంద్ర పర్వతం తిరిగినప్పుడు ఆ ఫలాన్ని పరమేశ్వరుడు నింపుతారన్నమాట. ఆ యొక్క తాపాన్ని బ్రతుకోలేకుంటే పరమేశ్వరుడికి నిత్యం కూడా స్వామివారికి జలంతో అభిషేకం చేస్తుంటారు, అన్ని తలపరిచేదాన్ని కోరుకుంటారు. అందువల్ల ఆమె కోరుకుంటుందన్నమాట. ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజు నేను నా యొక్క భర్త పరమేశ్వరుడు కూడా ఆ యొక్క అగ్నిని వెలిగించి జ్వాలాతోరణం వెలిగించి దాని చుట్టూ మేము 3 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి స్వామివారికి ఆమె విన్నమించుకుంటున్నాం అన్నమాట. అందువల్ల అంటే స్వామివారికి ఆయుష్ పెరిగేదాని కోసంగా
అందువల్ల ఈ యొక్క మాసంలో కృత్తికా నక్షత్రం రోజు స్వామివారిని కూడా ఆ యొక్క దీపాలకి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా స్వామివారి వెనుక 3 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క జ్వాలాత్వానికి పూజలుగా గ్రహించినట్లయితే ఆ స్త్రీమూర్తులకి వాళ్ళ యొక్క తత్వ ఆయుష్ అని చెప్పి మనకి కథలో తెలుపుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంగా మనం జ్వాలాత్వాన మహోత్సవం కూడా మనం దాకా జరిగించడం జరిగింది. తర్వాత వనభోజన కార్యక్రమం జరుగుతుంది. నమస్తే మేడం, ఎప్పటి నుంచి టెంపుల్ కి వస్తున్నారు? 4-5 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ వస్తున్నాము. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎలా జరుపుకుంటారు? కార్తీక పౌర్ణమి రోజు మేము దీపాలు వెలిగించి ఇక్కడంతా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ లో శివాలయం ఉన్నది. ఈ శివాలయంలో శివుడి దగ్గర 365 వత్తులు వెలిగించుకొని పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. అయ్యప్ప స్వామి భక్తులు అఖండ దీపం వెలిగించారు. ఆ అఖండ దీపం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మనమే స్వయంగా నెయ్యి వంచి ఒక ముక్తిని పొందవచ్చని నమ్మకం భక్తులకి. ఆ విధంగా అందరం వెళ్ళి చూసి వస్తున్నాము. థ్యాంక్ యూ. చూసేశారు కదా, మరి ఈ రోజు అయితే ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ లో అయితే లక్ష దీపోత్సవం ఎంత బాగా జరుగుతుందో. అఖండ దీపం కూడా పెట్టారు. అఖండ దీపం చూడాలి అంటే నార్మల్ గా మనం ఎక్కువ శాతం అరుణాచలంలో చూస్తూ ఉంటాము. బట్ కావలలో అఖండ దీపం అనగానే చాలా మంది భక్తజనం అయితే అసలు చిన్న పెద్ద ముసలి ముతకాని లేకుండా అందరూ కూడా బాగొచ్చారనమాట. ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రత్యేక దినాలలో నదులకి సముద్రాలకి ఇలా స్నానాలు చేసి దీపం పెట్టడము, టెంపుల్స్ కి రావటము, అక్కడ దీప ధూప నైవేద్యాలతో శివుణ్ణి విష్ణువుని ఆరాధించటము మరి ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా ప్రత్యేకత అని చెప్పాలి. మరి మీరు విజువల్స్ లో చూసుకుంటున్నట్లయితే ఈ టెంపుల్ లో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి వచ్చే భక్త జనాల గురించి, ఇక్కడ పెట్టే దీప ధూపాల గురించి కూడా మీరు అన్ని తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు దాకా అయితే అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మరి ఇక్కడ ఈ టెంపుల్ లో జరిగే విశిష్ట కార్యక్రమాల గురించి పూజారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే, నా పేరు వేదగిరి సూర్యనారాయణాచార్యులు. ఇది మన కావలి దక్షిణ శివాలయంలో ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబడినది. అంటే స్వామివారు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆంజనేయ స్వామి అంటే నాకు అమిత ప్రీతికరం. స్వామివారి యొక్క మంత్రాన్ని కూడా నిత్యం అనుష్ఠానం చేస్తూ ఉండేవాడిని. కావలిలో వేరే వెంకటేశ్వర స్వామి గుడిలో నేను అచ్చుకునే పని చేస్తున్నాను. స్వామివారు నాకు స్వప్నంలో కనబడి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాలను నిర్మించమని నాకు స్వామివారి స్వప్నంలో మనకు కనిపిస్తూ చెప్పాము. అది తర్వాత ఈ స్వామివారి ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించే దానికోసంగా కావలంతా కూడా చాలా స్థలాలు చూసాము. కానీ ఇదివరకు ఇక్కడ శనేశ్వరుడు యొక్క ఆలయాన్ని శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణం సగం వరకు కట్టి మధ్యలో ఆగిపోయింది అనమాట. తర్వాత మనం ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ యొక్క స్థలం యొక్క దాతలు ఇంట్లో రమణయ్య గారు స్వామి ఇక్కడ శనేశ్వర ఆలయం పెట్టాము. కాబట్టి ఈ ఆలయంలో మనం ఆంజనేయ స్వామి కడతామని చెప్పి వారి యొక్క అనుగ్రహంతో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి మేము సంకల్పం చేశాము. తర్వాత భోజనపల్లి శ్రీనివాసాచార్యుని లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఆయన సంప్రదిస్తే స్వామి నేను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేను ఇస్తానని చెప్పి ఆయన సంకల్పించారు. తర్వాత 7.5 అడుగు విగ్రహాన్ని మన ఈ యొక్క చుట్టుపక్కల ఇంత పెద్ద 7.5 విగ్రహం కలిగిన ఆంజనేయ స్వామి ఎక్కడా లేడు. ఆయన ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి. ఆ స్వామి వారి యొక్క మనం కోరికలు స్వామివారి ముందు పెట్టి మనం స్వామివారి కాదు సంకల్పం చేసుకున్నట్లయితే వెంటనే ఆ యొక్క కోరికలను కూడా తీరుస్తూ భక్తుల యొక్క కొంగు బంగారంగా ఆంజనేయ స్వామి యొక్క ఆలయం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. తర్వాత అనుకోకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ప్రతిష్ఠ చేయబడింది అనమాట. ఇది నెల్లూరు గ్రామంలో బాలాజీ నగరంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పం చేసి ఆలయం కట్టి ఆ విగ్రహాలంతా కూడా ఆ యొక్క నెల్లూరు బాలాజీ వీధులంతా కూడా ఆంజనేయ వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు చేసి ప్రతిష్ఠ చేసే సమయానికి ఆ యొక్క ఆలయం యొక్క ప్రతిష్ఠ ఆగిపోయింది అనమాట. అప్పుడు తర్వాత ఆ విగ్రహం అక్కడ తీస్తున్న విగ్రహదాతలు వచ్చి ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆత్మను చేర్చుకుంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క సంకల్పంతో ఏమో కానీ స్వామి నేను ఇక్కడ నెల్లూరులో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ప్రతిష్ఠ చేయాలని విగ్రహం తీయించాము. అది మధ్యలో ఆగిపోయింది. స్వామివారి సంకల్పంలో నాకు కల్లో కనపడి ఇక్కడ నాకు నివాసం లేదని చెప్పి ఆయన కల్లో కనపడి చెప్పారు వెంకటేశ్వర స్వామి. తర్వాత అనుకోకుండా ఈ యొక్క ఆలయానికి వచ్చి ఆకు పూజ చేసే సమయంలో స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, ఎక్కడన్నా ప్రతిష్ఠ చేసి ఆలయం కట్టేవాళ్ళు కానంటే మరి ఆ విగ్రహాన్ని మేము
పాప ఇస్తాము విగ్రహం ప్రతిష్టకి అని చెప్పి ఆ సంకల్పం జరిగింది. తర్వాత అమ్మ ఇప్పుడు కట్టే పని అది మేము కనుక్కొని మీకు చెప్తామని చెప్పి విషయం చెప్పాము. అవి అనుకోకుండా శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు ఆయన మనకు చెప్పకుండానే ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడికి జ్ఞానంలో పెట్టి పంపించేసింది అన్నమాట. తర్వాత కొన్ని రోజులు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క మండపంలోనే విగ్రహాన్ని పెట్టి నిత్యం కూడా పూజలు చేస్తూ ఉన్నాము. తర్వాత భక్తుల యొక్క సహకారంతో బాగా వెంకటేశ్వర స్వామిని కూడా ఆలయం నిర్మాణం చేస్తామని చెప్పి రేపు మనం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది అన్నమాట. తర్వాత మన ఆంజనేయ స్వామి కూడా ప్రతి మాసం కూడా వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం 6 రోజులు స్వామి వారికి హనుమ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటాము. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి మాఘమాసంలో పదసప్తమి నుంచి పౌర్ణమి వరకు నవాహ్నికంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి తెప్పోత్సవం, అలాగే తిరుమలలో జరిగినట్టుగానే స్వామివారికి శ్రీపుష్పయాగం, చక్ర స్నానం ఇవన్నీ కూడా వైభవంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత అనుకోకుండా మనం ఇక్కడ శివుడి యొక్క మట్టితో చేయని విగ్రహాన్ని మనం ఇక్కడ ఈశాన్యంలో పెట్టినాం అప్పుడు ఆలయం కట్టేటప్పుడు. తర్వాత అనుకోకుండా కొంతమంది గొప్పది అంటే శివుడి మట్టితో బాగుంటుంది, శివుని యొక్క విగ్రహం చేయిస్తామని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళు సంకల్పించారు. తర్వాత కొంతమంది ఒక వేద పండితులు వచ్చి విగ్రహంగా ఉండకూడదు, స్వామి వారికి లింగ రూపంలో ఉండాలని చెప్పి వాళ్ళకి విగ్రహం చేయించవలసి తెలియజేస్తారు. ఇప్పుడు అనుకోకుండా స్వామి వారి యొక్క సరస్సులో లింగేశ్వర స్వామి వీరిని లింగాలు ఒక లింగంలోనే ఉంటాయి. స్వామి వారికి 5 లింగాలు స్వామివారికి ఒకసారి అభిషేకం కాలం చేసినట్లయితే 1008 శివలింగాలకు మనం అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం మనకి లభిస్తుంది అన్నమాట. అలాగే సంవత్సరంలో కార్తీక పౌర్ణమి, అలాగే సూర్య యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పుష్యమాసంలో ఆ రోజు, అలాగే శివరాత్రి రోజు స్వామివారి యొక్క స్పర్శదర్శనం ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆలయంలో ఉందన్నమాట. అది ఈ 3 రోజులు మాత్రమే స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకుని స్వామివారిని స్పర్శించడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి ఈ రోజు కూడా భక్తులు కూడా వచ్చి స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేసి స్వామివారికి స్పర్శ దర్శనాన్ని అందరూ కూడా చేసుకుని చాలా ఆనందంగా వెళ్ళారు. అలాగే మన ఆలయం చుట్టూ కూడా 21 శివలింగాలు ప్రతిష్ఠ చేయబడింది అన్నమాట, భక్తుల యొక్క సహకారం. కాబట్టి ఈ యొక్క ఆలయానికి శివలింగానికి కానీ మనం ఒకసారి అభిషేకం చేసినట్లయితే 1000 లింగాలకు అభిషేకం చేసిన పుణ్యఫలితం. అలాగే 21 శివలింగాలకి అంటే మన కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని 21 సార్లు వ్రతం చేయమని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క 20 లింగాలకు కానీ మనం అభిషేకం చేసినట్లయితే కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం చేసిన పుణ్యఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయంలో వెంకటేశ్వర స్వామి, అలాగే మనకి స్వామివారికి ఉత్తర భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ కూడా చేయబడింది అన్నమాట. అలాగే నవగ్రహాల ప్రతిష్ఠ, స్వామివారి శివుడి ఎదుక భాగంలో నాగేంద్ర స్వామి కూడా ప్రతిష్ఠ చేయబడింది అన్నమాట. జాతక రీత్యా రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు ఉన్నా కూడా జాతక రీత్యా అలాంటి దోషాలను తిరిగే దానికోసంగా స్వామివారికి 5 ఆదివారాలు కానీ పాలాభిషేకం చేసి ఆకడవారం పంచామృత అభిషేకం చేసినట్లయితే వారికి వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా కూడా వారికి శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలా భక్తులు కూడా ఈ యొక్క ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి తొందరగా వివాహమైనటువంటి స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. సంతానం లేకుండా ఆలస్యంగా జరిగే వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి శీఘ్రంగా సంతానం పొందినటువంటి వారు కూడా మన యొక్క ఆలయంలో ఉంది. అందువల్ల అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామి వారి యొక్క తాయత్తులు ఉంటాము. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామికి మంగళవారం తాయత్తులు పెడుతూ ఉంటాము. ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా, అలాగే పిల్లలకి బాలాధిక్య దోషాలున్నా ఇవన్నీ కూడా తొలగే దానికోసంగా మంగళవారం పూట మాత్రమే ఇక్కడ తాయత్తులు పెడతాము. అలాగే మన కావలి నుంచే కాకుండా చుట్టుపక్కల వెంజమూరు, ఈ పక్క కలిగిరి, చుట్టుపక్కల బ్రాహ్మణ ఈ పక్క చుట్టుపక్కల గ్రామాలంతా కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి మంగళవారం కూడా చాలా మంది తాయత్తులు కట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహంతో సుఖవంతంగా జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి కానీ వచ్చినట్లయితే హరిహరులు అంటే విష్ణుమూర్తి, అలాగే శివుడు, అలాగే శివ సంబూతులైన ఆంజనేయ స్వామి 3 మన ఆలయాలు ప్రతిష్ఠించబడినాయి. అలాగే మనకి ఆగ్నేయ భావంలో శ్రీరామకృత స్తోత్రం నిర్మించుకున్నాం. ఎవరైనా శ్రీరామకోటి లేఖనం కానీ
పూజలు లేకుండా ఆశ్రమాలు ఉంటే మనకి స్తూపంలో వేసే అవకాశం మనకి చుట్టుపక్కల కూడా ఎక్కడ లేదు. రామకోటి స్తూపం ఈ ఆలయంలోనే మనకు ఉంది. కాబట్టి అలా ఎవరైనా రామకోటి రాజు పుస్తకాలు కూడా వచ్చి మనకి స్తూపం వేయచ్చు. మనం ప్రతిష్ఠ చేయడం ప్రధానికి దాదాపు ఇప్పుడు 22 కోట్ల దాకా మనం ఆ యొక్క రామకోటి పుస్తకాలు ఆ యొక్క స్తూపము వేయడం జరిగింది. వాటి యొక్క రామ యొక్క మంత్రం యొక్క శక్తితో ఈ యొక్క ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి భక్తులు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఒక హరివరడి యొక్క స్వామివారికి అనుగ్రహం ఉందని చెప్పి మనం ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి కూడా మన కృతజ్ఞతలు. చూసేశారు కదండి, మరి ఈ రోజు జరిగే కార్యక్రమాల గురించి భక్త జనసందోహం వచ్చి ఎలా అయితే పూజలు చేస్తున్నారో అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ టెంపుల్ యాజమాన్యం వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అందరికీ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా తగిన జాగ్రత్తలు అయితే ఇక్కడ తీసుకున్నారనమాట. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కందుకూరు.